బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో రాష్ట్ర స్థాయిలో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుశీల్ కుమార్, ప్రిన్సిపల్ అనురాధ, అకాడమిక్ డైరెక్టర్ రాధా సుధా, సింగర్ శ్రీకృష్ణ, యాక్టర్స్ పూనం కౌర్, సైంటిస్ట్ శ్రావణి విచ్చేశారు. వేదికను అలంకరించినటువంటి డైరెక్టర్ సుశీల్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ అనురాధ మేడం గారికి, అకాడమిక్ డైరెక్టర్ రాధా అండ్ సుధా గారికి, సైంటిస్ట్ శ్రావణి మేడం గారికి, యాక్టర్ సీనియర్ యాక్టర్ పూనం కౌర్ గారికి, అందరికీ నా యొక్క ఇక్కడ ఈ సాయంకాలం ఈ యాన్యువల్ డే ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్, తర్వాత పేరెంట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. బేసిక్గా మనం అందరం కూడా ఈ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళమే. మన స్కూల్లో కూడా చిన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్స్ జరిగినాయి. మనం కూడా విద్యార్థి దశ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాం. ఇప్పుడు నేను అంటే పిల్లలకి ఇప్పుడు చెప్పడానికంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి కొన్ని ఆ సలహాలు సూచనలు నాకు ఇది మంచి అవకాశంగా భావించాను. Well, people call me an actress, but I should always, I'm always honest and I say that my aim was to become a lawyer. And my aim was to go to the Supreme Court or the High Court or compete with people like Kapil Sibal or go to United Nations. And it was never about acting. And not many films that I did, but for the kind of nature that I became an activist. What I really want to tell here, especially to the parents, because I get really, really worried about the students nowadays for the kind of news that I hear from students' side to, the ignorance which is there for the girl students in different parts of Telangana. ఫస్ట్ అప్పుడే బిల్డింగ్స్ అవుతుండే అనమాట, ఏమీ లేదు, అసలు ఒక చిన్న రూమ్ ఉండింది. అండ్ నౌ ఐ కెన్ సీ అ వండర్ఫుల్ స్కూల్ built so well and so many children over here, so many parents interestedly bringing their children over here. I'm so happy. Of course, I don't have anything much to say like what Poonam has done, but I would instigate and I would want children to really achieve something, explore India first and then the world, because we have a lot of our culture over here. పల్లవి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ కుమరే గారి ఆధ్వర్యంలో అరౌండ్ 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి వచ్చేసి 8th బ్రాంచ్ 2023 జూన్లో స్టార్ట్ చేశాము. అండ్ అరౌండ్ 750 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయరే వచ్చింది. ఇది కంప్లీట్లీ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అంటే కేంబ్రిడ్జ్ యూకే అఫిలియేషన్తో ఈ స్కూల్ రన్ అవుతుంది. బుక్స్ కానివ్వండి, ట్రైనింగ్ వర్క్షాప్స్ అన్నీ కేంబ్రిడ్జ్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఫస్ట్ యాన్యువల్ డే స్టార్ట్ అయ్యి 6 months అయ్యింది. ఫస్ట్ యాన్యువల్ డే ప్రయారిటీ అని చెప్పి చెప్పుకుంటున్నాము. స్టూడెంట్స్ మొత్తం అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్గా ఈరోజు పూనం కౌర్ గారు, తర్వాత గీతా భాస్కర్ గారు, సింగర్ శ్రీకృష్ణ గారు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ వేణుగోపాల్ గారు రావడం జరిగింది. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే నాణ్యమైన విద్యతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కాంపిటీషన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, వేరే ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ పిల్లలందరినీ ప్రోత్సహిస్తాము. అది మా మెయిన్, అంటే ఒక ఆల్రౌండ్ 360 degrees హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉంటాము పిల్లలకు. అండ్ ఇది ఈ పల్లవి బాచుపల్లి బ్రాంచ్ వచ్చేసి 3 acre ఇంటర్నేషనల్ క్యాంపస్. ఇది ఇట్స్ స్విమ్మింగ్ పూల్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్తో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇక ముందు కూడా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ నాణ్యమైన విద్యతో పాటు ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేను శ్రీకృష్ణ. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే బాచుపల్లి బ్రాంచ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా వీళ్ళ కిడ్స్ బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. గెస్ట్ అన్న నాకు ఇష్టం లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఈరోజు కూడా అంతే, హాయిగా పిల్లలందరూ పర్ఫామ్ చేస్తుంటే చూసి చాలా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఇప్పటికే కాన్ఫిడెన్స్ స్టేజ్ మీదకి రావడం అనేది అవన్నీ చూస్తే డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు, అంటే మరీ ఇంత చిన్న వయసు కాకపోయినా కూడా ఒక 5th 6th తర్వాత నేను స్టేజ్ మీద చిన్న చిన్న యాక్ట్స్ అవి చేస్తున్నాను. సో పిల్లలందరినీ ఇలా వేదిక మీద చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో హ్యాపీ ఈరోజు మన పల్లవి ఇంటర్నేషనల్
స్కూల్స్ మన బాచుపల్లి బ్రాంచ్కి వచ్చి పిల్లలతో కాసింత టైం స్పెండ్ చేసి అందరు పిల్లలతో కాదు ఇక్కడ ఈరోజు నాకు తెలిసి టీచర్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది స్టేజ్ మీదకి అందరూ వచ్చారు. సో వీ హ్యాడ్ ఏ గుడ్ టైం. 4 పాటలతో అలా ఆశ్చర్యపేశారు అనమాట. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా, నేర్పారా, ఏమన్నా చెప్పారా మెసేజ్? ఏంటండి ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా మెసేజ్ నేర్చుకున్నారా? నేను నేర్చుకోవడమేనండి. మన మెసేజ్ ఇచ్చేంత స్థాయిలో నేను ఇంకా లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం మనకన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అంటే ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అనేది నాకు చాలా కాలం తర్వాత వచ్చింది. బట్ ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే యాక్ట్స్ చేసేస్తున్నారు, డాన్సులు చేసేస్తున్నారు, పెద్ద పెద్ద పాటలకి ఇప్పుడు కథక్ అని డాన్స్ అన్ని చేస్తున్నారు. అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో అది నాకు ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ వాళ్ళని చూసి నేను కూడా చిన్న పిల్లలు ఈ ఏజ్లోనే ఇలా బాగున్నారని